నేనేదో నా సినిమా చేసుకుంటుంటే శివాజీ గారు ఒక చిన్న ప్రోగ్రాం ఉంది చేస్తారా? ఎవరిదమ్మా? అదేనండి మందేనండి ఈటీవీ విన్. సో సినిమా చేయాల్సిన వాడిని నన్ను ఇంటర్వ్యూ చేసే స్థాయికి పెంచావా అమ్మా అన్న. అంటే లేదు, నాకు సరదా, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈటీవీ అంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ. ఈటీవీ విన్ ఆ టీం కానీ వాళ్ళందరూ పిలిచి అడిగారు. సరదాగా అనిపించింది. ఎందుకంటే ఇందులో కోర్టులో చేసిన ఒక దొంగనా కొడుకున్నాడు, అలాగే ఒక సెన్సేషన్ సందీప్ రాజ్. నిజంగా అందరికీ కనెక్ట్ అయ్యారు. 2019లో కరోనా డేస్ నుంచి బాగా కనెక్ట్ అయ్యారు మీరు. సడన్ కలర్ ఫోటో అనే సినిమా చేశారు, నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. అది నిజంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రైడ్, అందులో బెదరాడ వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఓ హిట్ సినిమా తీశారు. మళ్ళీ ఇంకొక మా సుమా గారి అబ్బాయితో సినిమా చేస్తున్నారు మోగిలి అని. మీరు ఈ ప్రొడక్షన్లో ఈ ఎయిర్ అనే ఒక కథ తీసుకున్నారు. ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని పెట్టారు. ఇది నిజంగా ఆల్ ఇండియా ర్యాంకర్స్ కదా, లేదంటే ముగ్గురు దొంగనా కొడుకులు కదా? ఇందులో మీరు టెంప్ట్ అయినటువంటి పాయింట్ ఏంటి? ఈ కథలో ఎయిర్ అని చెప్పగానే డైరెక్టర్ మీరు టెంప్ట్ అయిన ఇష్యూ ఏంటి అసలు? సో నాకు ఆ ఇంటర్మీడియట్ సెటప్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. నాకు అకాడమిక్ పరంగా మాట్లాడుతున్నట్టు అందులో ఉన్న కాన్ఫ్లిక్ట్ కూడా ఇన్బిల్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళు కనెక్ట్ అయ్యేలాగానే ఉంది. ఒక లవ్ స్టోరీ ఏదో దాన్ని బేస్ చేసేసుకొని ఇంటర్మీడియట్ చెప్పడం కాకుండా చాలా కనెక్టివిటీ కనిపించింది ఇందులో. నేను కూడా అదే బ్యాక్డ్రాప్ నుంచి నేనే అదే చదువుకొని రావటం వల్ల. ఇంకొకటి ఏంటంటే సార్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని చెప్పగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే, మనకి సమ్మర్ రంగాన్ని టీవీలో 1-1-1-2 అది వినుంటాం కదా. అంటే తెలుగు ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఫ్యాసినేషన్ ఈ ఐఐటి ఎంసెట్ ఈ ర్యాంకులది అందరికీ బాగా వినిపించే పేరు అది. కానీ మన వాళ్ళు ఎవరు ఇప్పుడు దాకా చెప్పలేదు. సో ఇది పట్టుకుంటే గట్టిగా వెళ్తుంది అని అయితే నమ్మి ఇంకా దిగాం సార్. ఆ కనెక్టివిటీ ఉంటుంది అని. అప్పుడే 10th క్లాస్ వరకు గాలినా కొడుకుల్లా తిరిగి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ XYG కాలేజీల్లో చేరిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి ఒక ముగ్గురు దొంగనా కొడుకులు కథ అని మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. అందులో వాడికి ఎందుకు లేని వదిలేసా ఆ సినిమా వరకు. మళ్ళీ ఇప్పుడు వీడు ఇదే పరిస్థితి ఇందులో ఎరా మీరు హ్యాండిల్ చేశారా? ఏంట్రా అక్కడ కూడా ఇదేనా? అదేం లేదు. ఏంటి మరి? అంటే ఏం లేదు సార్, ఒక ముగ్గురు పిల్లలు ఒక్కొక్క ఏరియా నుండి. ఏంట్రా పిల్లలు అంటే పద్ధతిగా చదువుకుంటారా? చదువుకోవడానికి వెళ్ళిపోయాను సార్, మీరు కొట్టారని. కోర్టు క్లైమాక్స్లో వెళ్ళాను కదా సార్, ఏరికే వెళ్ళింది. అర్జున్, ఇమ్రాన్, రాజు వాళ్ళు చెప్తారులే. AIR సార్, అదే సార్ AIR. సో అదే అది నాకు అర్థమైంది, గాలినా కొడుకులని అర్థమైంది. చెప్పు ఏంటి ఇందులో నీ పొజిషన్ ఏంటి, నీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏం లేదు సార్, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుండి వచ్చిన ఒక అర్జున్ లాంటి క్యారెక్టర్ సార్. అర్జున్ అనే ఒక క్యారెక్టర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వస్తాడు సార్. వీడి అంబిషన్ ఏంటంటే 10th క్లాస్ నుండి ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. వీడికంటే ఒక క్రష్ ఉంటుంది అన్నమాట. మారవా సార్? నువ్వు మారవా, తన్నాల్సిందేనా నిన్ను? సో నాకంటే ఒక క్రష్ ఉంటుంది. ఈ మైండ్ సెట్ ఏంటంటే సార్, అంటే నా క్రష్ ఎక్కడ జాయిన్ అయితే, ఏ కాలేజ్లో జాయిన్ అయితే నేను అక్కడే జాయిన్ అవ్వాలనేసి. అమ్మాయి ఎక్కడ చేరితే అక్కడ చేరాలని. దరిద్రానికి అమ్మాయి బాగా చదువుకునే దాంట్లో జాయిన్ అయింది. సో దాని తర్వాత జరిగే కాన్ఫ్లిక్ట్ నా క్యారెక్టర్ ఆర్క్లో ఉంటుంది సార్. అవునురా, ఆటోలో వాడెవడో ఆటో డ్రైవర్ ఆడి పని ఆడు చేసుకుంటున్నాడు. ఆయన ఏంట్రా గోగుతున్నావు అన్నా, నువ్వు ఆటోనే కత్తలేదు, ఇంతమంది ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఎలా పడుతున్నారన్నా నీకు? అంటే సార్ యాక్చువల్లీ ఆ త్రూఅవుట్ సీన్ ఆటో వేద్దాం అనుకున్నావు నువ్వు కూడా? అలాంటి ఐడియాలు ఏం లేదు సార్. ఎందుకు అడిగావు? అంటే నేనేదో కంగారులో ఆడ ఆటో ఎక్కుతాను సార్. అతను ఆటో ఎక్కితే సడన్గా
ఉంటాయి కదా సార్, అంటే వైజాగ్లో మనం చాలా చూసాం, అంటే నేను చూసాను సార్ పర్సనల్లీ వైజాగ్లో. వైజాగ్ ఏంట్రా, నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లో ఏ టౌన్లో పట్టినా షేర్ ఆటోలో పట్టితే ఎవడ పట్టినా ఇదే కథ ఉంటుందిరా. అంటే సార్ అదే డెక్కులు పెట్టుకొని ఒక అమ్మాయి ఎక్కితే ఇంకెవరు ఎక్కించుకునే వాళ్ళు కాదంట ఆ ఆటోలో. సో అలాంటి అమ్మాయిలను ఎక్కించుకునేవాళ్ళు, అమ్మాయిని ఎక్కించుకునేవాళ్ళు. సో అలాగే ఒక ఆటో వెళ్తూ ఉంటుంది, నేను ఏదో కంగారులో ఆటో ఆపుతాను. సో ఆ సీక్వెన్స్ ఏదైతే జరుగుతుందో అప్పుడు అడుగుతాను అనమాట, ఏంటన్నా అన్న అదే అదే సార్ ఆటోలో వెళ్తున్నప్పుడు ఆ సీక్వెన్స్ అంటే సార్ మళ్ళీ ఏది చెప్తే ఏది లీక్ అయిపోద్ది అన్న భయంతో. ఇది వంక, ఇది వంక, ఏది చెప్తే ఏదో లీక్ అయిపోద్ది కదన్న. సో ఏందన్నా, ఏ ఊరు? హైదరాబాద్. హైదరాబాదా? అంతకుముందు ఇక్కడే పుట్టాను సార్. ఇక్కడే పుట్టావా? ఏంటి మరి ఏం పేరు? జయతీర్థ సార్. సినిమాలో ఇమ్రాన్. ఇమ్రానా? ఏంటి మరి? ఏముంది సార్, ఇంటర్వ్యూకి వచ్చాను. భయం వేస్తుంది. అదే ఎందుకు భయం ఎందుకమ్మా? అంటే సో నువ్వు కూడా అమ్మాయి కోసమే జాయిన్ అయ్యావా? లేదండి, నేను చదువుకోవడానికి. నువ్వు చదువుకోవడానికి వచ్చావు? రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే మరీ రియల్ లైఫ్ కాదు కానీ నార్మల్. ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి సినిమాలో? అంటే దీంట్లో ఒక ఊర్లో ఉండే అబ్బాయి తండ్రి ఏది చెప్తే వాడు వింటూ ఉంటాడు. అంటే బాగా చదువుకుంటాడు, టాపర్. అంటే అక్కడ 10th తర్వాత ఏం చేయాలో కూడా తెలీదు. అట్లాంటి టైంలో వాళ్ళ మ్యామ్ ఉంటుంది. వాళ్ళ మ్యామ్ ఐఐటీలో జాయిన్ అవ్వరా, ఐఐటీలో జాయిన్ అవుతే ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, నువ్వు చదువుకోవచ్చు, చాలా స్కోప్ ఉంటుంది అని చెప్పే దాంట్లో ఆ డైరెక్షన్లో నేను వెళ్తా అని చెప్పేసి. ఇప్పుడు ఏం అడగాలి తెలుసా? మేడం ఇన్ని తెలిసిన మీరు ఎందుకు మేడం ఆల్ ఇండియా ర్యాంకర్ అవ్వలేకపోయారని అడగాలి కదరా. అంటే మరి ఊర్లో చదువుకున్నాను కదా సార్, ఆ బ్రెయిన్ అడగాలరా. చెప్తారా, ఇదో బిజినెస్ అయిపోయిందిరా. సినిమానే బిజినెస్ అనుకున్నాం, సినిమాని మించిన బిజినెస్ ఎడ్యుకేషన్, వ్యాపారం. అది మాత్రం అంటే నా బాధ ఏం లేదు. మీరు ఆ వయసులో చేయాల్సింది, అంటే ఇంటర్మీడియట్ వయసులో మీరు తెలుసుకోవాల్సిన ప్రపంచం చాలా పెద్దది, వాళ్ళు చెప్పాలనుకుంటే ప్రపంచం చాలా చిన్నది. మనిషి బ్రెయిన్ ఎదిగే కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది. ఆ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆ పిల్లల బ్రెయిన్ని అక్కడే స్టక్ అయ్యేలా చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. ఇప్పుడు క్లాస్లో నాకు ప్రతి క్లాస్లో 60-70 మంది ఉండేవాళ్ళు కదా. పోనీ వీళ్ళు ఏం చేస్తారంటే బాగా మేధావులు, వీళ్ళు బాగా చదువుకున్న బాగా పడతారనే వాళ్ళందరూ 30 మందిని కలిపి ఒక సెక్షన్లో వేసేవాళ్ళు. ఈ 30 మంది తెలివితేటలు మామూలు కాలేజీలో, బయట గవర్నమెంట్ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీల్లో పిల్లలతోటి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అంత ఉండవు. ఎడ్యుకేషన్లో ఉన్న ఎడ్యుకేషన్ వరకు అంతవరకు ఏదైతే బుక్స్లో ఉంటుందో ఆ బుక్ నాలెడ్జ్ తప్ప స్ట్రీట్ స్మార్ట్ ఉండరు. ఇదైతే ఛాలెంజ్. నేను నిజంగా కూడా ఏ ఎడ్యుకేషన్ సంస్థతోనైనా ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది ప్రమాదకరం. భారతదేశం బాగా యంగ్స్టర్స్ ఉన్న దేశం. దీన్ని మ్యాక్సిమం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఒక గొప్పగా చదువుకునే వాళ్ళందరినీ తయారు చేస్తున్నామని. ఇక్కడ కావాల్సిన చదువు కాదు. చదువు కన్నా ముందు, ముఖ్యంగా తెలుసుకోవాల్సిన చదువు కన్నా ముందు సమాజం గురించి నేర్చుకోవాలి. ఆ పిల్లలు కరెక్ట్ ఏజ్లో వాళ్ళని ఆ రూముల్లో పెట్టేసి బంధించేసి సమాజం గురించి ఆలోచించే అవకాశం వాళ్ళు ఇవ్వట్ల, తల్లిదండ్రులు ఇవ్వట్ల. ఇది అత్యంత ప్రమాదకరం. సో ఇందులో నుంచి వచ్చినటువంటి, అలాంటి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి నువ్వు, అంతే కదా? కాదు నాన్న, సినిమాలో అదే సార్, అంతే కదా? సినిమాలో కూడా అలాంటిది కాదు, నేనే ఫోర్స్ చేసుకొని ఇలాంటి పెద్ద కాలేజ్లో చదువుకోవాలి. అది ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళి ఉంటారు. లేదు, మ్యామ్ చెప్పింది, నీకు చిన్నప్పటి నుంచి నూరిపోసింది మ్యామ్, అంతేనా? అంతే కదా? మరి హాస్టల్లో ఏం చేసావు? హాస్టల్లో వీళ్ళంటి ఫ్రెండ్స్ గాలినా కొడుకులు తగిలారు, మొత్తం పోయిందా? మీరు అన్నట్టు నిజంగా అది ఏదైతే మీరు అన్నారు కదా సార్ ఇందాక, అంటే ఇప్పుడు ఎయిర్లో కూడా అలాంటి ఇది చూపిస్తాం సార్. అంటే బాగా చదివే వాళ్ళని ఒక సర్టన్ సైడ్లో చూపిస్తారు, బాగా చదవని వాళ్ళని ఒక సైడ్లో పెడతారు కదా సార్. సో వాళ్ళకి ఎలాంటి అయితే మోటివేషన్ ఉంచి ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చైతన్యరావు అన్న ఇది చేస్తారు సార్. సో చైతన్య అన్న హూ ఇస్ ద వన్ మమ్మల్ని మోటివేట్ చేసి తర్వాత. అవును, ఎందుకు ఆ గుండె అతను అలా కొడతాడు మిమ్మల్ని సార్ ఇన్ఛార్జ్గా? అదే సార్, ఈ తీటగాల్ని
కంట్రోల్లో పెట్టడానికి ఇంకొక పెద్ద తీట అన్నయ్య మీకు జీవనం ఆయన ఏంటి సూపర్వైజరా? లేదు సార్, ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా సార్, ఫ్లోర్ ఇన్ఛార్జ్. అది ఏంటంటే మాకు మేము చూసేవాళ్ళం ఆ కాలేజెస్లో ఇలా ఫ్లోర్ ఇన్ఛార్జ్లు అందరినీ రౌడీని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు రౌడీలాగా. సో వాళ్ళకి అసలు అంటే వాళ్ళు లిటరలీ 10th పాస్ కూడా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. నేను కాలేజ్ నేను జాయిన్ అయినప్పుడు హాస్టల్లో వార్డెన్ కనుక సూపర్వైజర్ ఒకడు ఉండేవాడు. వాడే అయి ఉంటాడు ఫ్లోర్ ఇన్ఛార్జ్ అంటే. ఇప్పుడు ఆడి పదం అలా పరిణామ క్రమంలో మారింది ఆ పేరు. ఫ్లోర్ సూపర్వైజరా. అలాగా వాళ్ళకి ఏంటనంటే వాళ్ళకున్న ఒకే పని ఏంటంటే పేకటం, చేతులు మంచి రఫ్గా పెట్టుకొని వస్తారు, భయపెట్టడం అంతే. భయపెట్టేవాడిని పెడతారు ఆ పొజిషన్ లో. అంతే, చేతిలో కర్ర ఉండాలి, ఆ చెక్స్ షర్ట్లు. అప్పుడే ఆ ఊరు నుంచి వచ్చి ఉంటారు కదా మంచిగా. అంటే వాళ్ళు వస్తుంటే దూరం నుంచి ఆ నూనె వాసన అర్థమైపోయేది, ఆవనం వాసనతో మంచి భలే ఉండాలి. అంటే ఇప్పుడు నేను చదువు లేకపోతే నేను ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయ్యేవాడిని డెఫినెట్గా అక్కడ ఉంటే. సో ఈ పర్సనాలిటీ నేను పేర్లు చెప్పలేను కానీ, కాలేజ్ పేర్లు చెప్పలేను కానీ బాగోదు. నేను 10th అయిపోగానే కోచింగ్ చేరాను చాలా బలవంతంగా. నేను బలవంత పెట్టి చేరితే అక్కడ మాకు హాస్టల్ ఉండేది. హాస్టల్లో వార్డెన్ ఉండేవాడు, ఓనర్ గారికి తమ్ముడు ఆయన. అతను అక్కడ వంటామని ఒక ఆమెను గోకేవాడు. ఇలా మాకందరికీ అతని వీక్నెస్ అర్థమైన తర్వాత బాగా కొట్టేవాడు కూడా. 10th క్లాస్ పిల్లలే కదా, కొట్టేవాడు. కొడితే ఏం చేసాడంటే ఒక నైటు చక్కగా కూర్చొని మందేస్తున్నాడు, మందు పోసుకొని తాగుతుంటే కరెంటు తీసేసాము. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, పెద్ద పెద్ద సౌండ్లు వచ్చినాయి, దుప్పటేసాం, పిచ్చ కొట్టుడు కొట్టేసాం. నిజంగా పిచ్చ కొట్టుడు కొట్టాం. కొట్టిన తర్వాత పాపం కొట్టిన వాళ్ళని కాకుండా చదువుకునే పిల్లల్ని పట్టుకున్నారు వాళ్ళు. అంటే అంత కసిగా బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళు. ప్రతి వాడికి కోపం వచ్చేది. వాడేం చదివాడంటే మళ్ళీ చెప్పరు. మళ్ళీ పోనీ ఆల్ ఇండియా ర్యాంకర్ని పెట్టాలి కదా, అక్కడ కూడా అలా పెట్టరు. ఎందుకంటే వాడికి సెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా. పిల్లలు ఎంత స్ట్రెస్కి గురవుతున్నారు, మనం వాళ్ళకి ఎంత చక్కగా. అదే చైతన్యరావు అన్నారు ఆ క్యారెక్టర్. అలాంటి వాడు పడుకున్నాడంటే ఫోన్లే పాపం పొద్దున్న 6 నుంచి పడుకున్నాను, కొట్టడం కావాలి ఇమీడియట్. ఏంటి గురు మరి పొద్దున్నే 6కి 4:30కి లేపి. సార్ మా టైమింగ్ సార్ మార్నింగ్ 6 to నైట్ 10:30. నేను చదివింది మార్నింగ్ 6 to నైట్ 10:30. 5కి సాంగ్స్ పెట్టి లేపుతారు. అంటే 17 hours. అవును, 17 hours. నీ అమ్మ భూమి మీద ఎవడన్నా చదువుతాడు రా అలాగ మనిషి అనేవాడు. ఏం మనుషులు రా మీరు. ఏ ఊరు మంది అమ్మ? రాజమండ్రి సార్. రాజమండ్రి దగ్గర ఏ ఊరు సార్? రాజమండ్రి. ఏ ఊరు రాజమండ్రి దగ్గర? నాన్నగారిది దగ్గర దోసకాయలపాడ. దోసకాయలపాడ లేదు సార్, అంటే మమ్మీది రాజమండ్రి, సో మేము ఉన్నది కూడా అక్కడే. డాడీ తాడేపల్లి కూడా. చూసా టీపీ కూడా. నాన్న చెప్పుకోవట్లే నువ్వు, అమ్మ చెబుతున్నావు రాజమండ్రి అని. వెస్ట్రన్ లో కలిపేసావు టోటల్గా. నాన్న ఏం చేస్తాడమ్మా? డాడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సార్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్. అర్థమైతే చెప్పా. బిల్డర్ అంటున్నావా? మరి కన్స్ట్రక్షన్ చేస్తాడంటే లేదు సార్ అనుకుంటాం. బిల్డింగ్లు కట్టిస్తాడు నాన్న. అవును సార్. వెరీ గుడ్. ఏం పేరు నాన్నగారి పేరు? రాంబాబు సార్. ఏం చదివావు నువ్వు ఒరిజినల్గా? ఇంటర్ సెకండ్ చదువుతున్నా సార్, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. సిగ్గు లేదు, అయిపోయినాక రావచ్చుగా. అంటే అయిపోయింది సార్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది. మరి జరిగింది లాస్ట్ ఇయర్ కదా. ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి నాన్న ఇందులో? సో పేరు వచ్చేసి నా పేరు రాజు సార్. అదేలే, ఎయిర్లో గాలినా కొడుకులో నువ్వు ఒకటి. రాజు అంటే నాకు చిన్నప్పటి నుంచి చదవడం అంత ఇష్టం ఉండదు. వెరీ గుడ్. సో నాకు ఏదో క్రికెట్ ఆడడం చాలా ఇష్టం. మూవీలో సార్ అదే క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో అయితే ఇంకా ఈ 10th వరకు కూడా ఇంకా డాడీ ఫోర్స్తో ఇంక చదువు అంటే ఇంకా సరే అని చెప్పి చదివి ఆ పాస్ అయ్యి ఇప్పుడు ఇంటర్కి నన్నే బలవంతంగా తీసుకెళ్ళి జాయిన్ చేసేసారు. ఎక్కడ? ఆల్ ఇండియా ర్యాంకర్స్. సునీల్ ఓనరా ఈ సినిమాలో? చైర్మన్. అన్నదమ్ముడు, మా ఇద్దరు కంట్రోల్లో ఉంటుంది. అదే కాలేజీ మీరిద్దరు మేనేజ్ చేస్తారు.
రేపు పొద్దున విడిపోయి వీళ్ళిద్దరు చెరువుడు పెట్టుకుంటారు. పేర్లు కూడా వాళ్ళు ఉంటాయి సార్. సునీల్ అనేది వారధి సారథి. వారధి సారథి. సారథి సార్. 1 2 3 4 5 కావాలంటే వారధికి రండి. 6 7 8 9 10 సారథి సారథికి రండి. వారిని టీజర్ చూపించారు కదా, టీజరే కదా మనం అక్కడ చూసింది. ట్రైలర్ చాలా బాగా నాస్టాలజిక్ ఉంది. ప్రతి వాడు కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దీనికి. అదే సార్. నేను కనెక్ట్ అయ్యాను. నాకు తెలుసు, నాకు అందులో చాలా అంశాలు నేను చూసినాయి, నేను ఫేస్ చేసినాయి. హాస్టల్లో ఒకటి ఉన్నాయి, ఇవన్నీ ప్రతివాడు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎట్లయితే 90s కనెక్ట్ అయ్యారో 90s కిడ్స్ మొత్తం కనెక్ట్ అవుతారు దీనికి, మళ్ళీ తిరిగి ఖచ్చితంగా అవుతారు. సార్ సెటప్ కూడా 2012 సార్. సో ఆ 90s బ్యాచ్ మొత్తం కరెక్ట్గా అంతే కదా, ఆ టైంకి వచ్చేస్తారు కదా అక్కడికి. 12 to 13 మధ్యలో గర్ల్ ఫ్రెండ్ ఎవరు నీకు? అదే మొన్న వచ్చింది కదా చూసి. అక్షర అని మొన్న అంటే చాలా మంది వచ్చారు రా. సార్ అలా అక్షర తీసి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళే లేదుగా సార్. మీరు అలా ఉన్నారు. అక్షర నల్లా అని తను ఫీమేల్ లీడ్ చేస్తుంది సార్. తను నాతో పాటు పేరు. సో తను నేను బాగానే మాట్లాడుకుంటున్నారా సార్? సినిమాలో రా? లేదు సార్, సినిమాలోనే సార్, బయట అంత టచ్ లేదు. బయట అంత టచ్ లేదు. తాడు తీస్తాడు వాళ్ళ నాన్న మంగపతి, తెలుసు నీకు? అమ్మాయి ఏంటి, అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ అమ్మాయినా? అంతే సార్. అందరూ ఇంటర్ బ్యాచ్ అని ఇంటర్ చదివే అవును, అదే బాగుంటుంది కూడా. వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఐడియా ఉంటుంది, బాగా చేయగలరు కూడా. అదే సార్. వాళ్ళ మాట్లాడే విధానంలో వచ్చే ఇన్నోసెన్స్ కానీ అవి కానీ చాలా అవును బాగుంటుంది సార్. సార్ నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? వాళ్ళిద్దరు మనోడు హెచ్చులన్నీ ఇడిగే సార్. హెచ్చులన్నీ ఇడిగే ఉంటాయి. ఈ హీరోయిన్లు, లవ్ ట్రాక్లు ఇవన్నీ మనోడికే. ఇలాంటి హెచ్చులన్నీ వాళ్ళిద్దరు ఎమోషన్స్, పాపం ఫన్ ఎమోషన్స్. వాడు ఆఫ్ స్క్రీన్ సార్, నేను ఆన్ స్క్రీన్. అంటే వాళ్ళిద్దరు నీకు సైడ్ కిక్కులు అంతేగా? ఆల్మోస్ట్ అంతే. వాళ్ళిద్దరిని వాడుకునేవాడు నువ్వు. వాడుకోవడం లవ్ లెటర్లు ఇవ్వడానికి, లేదంటే టైంకి పిలవమంటే చేస్తా. నాతో పాటు వచ్చే ఇద్దరు దొంగనా కొడుకులు వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు వచ్చి? వాళ్ళిద్దరు ఒక గేట్ కాడ ఉంటాడు, ఇంకోటి దూరంగా ఎవడన్నా వస్తున్నాడు, చూస్తుంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. అంతే సార్. అంతేగా? సూపర్. అది ఏదో అదే జీవన్ పేరు మీద ఏదో రాశారు. ఏంటది? జీవన్ సీన్. జాన్సీన్ లాగనా? అంటే ఆ 12 to 13 మధ్యలో జరిగి, అంటే నాకు సందీప్ అన్న కానీ జోసఫ్ అన్న కానీ చెప్పే, అంటే నేను హాస్టల్కి ఎప్పుడు వెళ్ళలేదు సార్. సో అన్న వాళ్ళు చెప్పే ఆ ఇన్పుట్సే నేను ఇంకా ఫుల్ నేర్చుకోవడానికి ఇదైంది సార్. అంటే ఎలా అంటే ఆ హాస్టల్లో జరిగే ఉంటాయి కదా సార్, ఇంకా అన్ని బ్లూ ఫిలిమ్స్ కోసం. అదే సార్, బ్లూ ఫిలిమ్స్ కోసం మన వాళ్ళంతా ఒక్కొక్క రూమ్కి బుక్కులు ఇచ్చుకొని బుక్కుల్లో ఫోన్లు పెట్టి ఏ అయితే అప్పుడు నాస్టాలజిక్ ఉన్నాయో అలాంటివి మాకు లేవురా సార్. నాకు తెలియదు సార్. అయితే నాకు అసలు తెలియదు. నువ్వు ఎలా కన్ఫర్మ్? అదే సార్, అన్ని వాళ్ళు చెప్తుంటే మాకు తెలుసు సార్, మాకు అసలు ఐడియా లేదు. అప్పట్లో ఏముండే, క్యాసెట్లు ఉండే, సీడీలు. అదే సార్, అందులో ఆ పేరు మెమరీ కార్డు సార్. 12 కదా సార్, 12 to 14. అదేలే. సో అలా ఇవ్వడం వల్ల అలా ఒక రోజు ఇన్ఛార్జ్కి అలా దొరకడం జరుగుతుంది. ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. మిమ్మల్ని కొట్టే శాతం చూసుకుంటుంటాడా? ఇదే జరుగుతుందిరా, ఎక్కడైనా ఇదే ఉంటుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ నాన్న అదే కదా, మీ నాన్నగారు అరే వాళ్ళిద్దరికి ఏం ప్రాబ్లం లేదు, అంతా నీ మీద వేసారు అది ఇది అని చెప్పేది ఒక డైలాగ్ విన్నాను. ఇమ్రాన్ అదే కదా? మేనమాన్ చదివిస్తాడు నిన్ను? సపోర్టింగ్. అంటే అలా ఇంకా అసలు లాస్ట్ సీక్వెన్స్లో క్లైమాక్స్లో అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చింది కాబట్టి ముగ్గురం ఏడుస్తాం దాంట్లో. కాదు, ఒక మాట అంటాడు ఏదో, వాళ్ళకి ముగ్గురు ఒక్కనే పాయింట్అవుట్ చేశారు. ఇక్కడ కొంచెం ఫీలింగ్ తీసుకొచ్చాడు ఏదో. వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళేరా నేను వేరు చేసి చూశారు అన్నట్టు. బాగుంది, అదొకటి కొంచెం సెంటీగా ఉంది. మన పరిస్థితి ఏంటి? ఇతను ఏదేం చేస్తున్నా మనం చేతులు పిసుకుంటా నిలబట్టమేనా? ఏం లేదు కదా, మనకు కూడా ఉంది కదా. ఏముంది చెప్పు. అంటే కాలేజ్లో మ్యాక్సిమం అంటే నాకు అసలు హాస్టల్స్ అనేది అంత నచ్చదు సార్. అవునా? సో అదొకటి. రియల్ లైఫ్లో కూడా హాస్టల్ లేవు ఎప్పుడు? లేదు సార్, రియల్ లైఫ్లో నేను ఇప్పుడు ఒక్కడే కొడుకువా? ఒక్కడే కొడుకుని. వెనక ముందు ఎవరు లేరు? ఇంకా అక్క ఉంది. అక్క చదువుతుంది రాజమండ్రిలో. సో హాస్టల్కి వెళ్ళటం ఇష్టం ఉండదు? మా ముగ్గురికి అసలు హాస్టల్ లైఫ్ తెలియదు సార్.
సో బట్ మేము ఇంకోటి సార్ ఏదైతే మేము ఓవరాల్ షూట్ చేసాం అదే సార్ అదే ఇందులో తీసుకొచ్చి చేపించారు. చెప్పేస్తారు కదా మీకు. సో మేము ఏదైతే కాలేజ్లో షూట్ చేసామో ఎవరు జూనియర్ యాక్టర్స్తో చేయలేదు సార్. అంటే మా ఏజ్లో ఎవరైతే చేశారో వాళ్ళంతా ఒరిజినల్ వీడియో బాయ్ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఒరిజినల్ స్టూడెంట్స్ సార్ వాళ్ళందరూ. అది మనకి బాగా అది సార్ ఏంటంటే సార్ ఒరిజినల్ కాలేజ్లో లేకపోతే తడిసిమో ఇప్పుడు అయ్యేది మీకు కదా. ఈ బడ్జెట్లో ఎక్కడ అవుతుంది సార్ అసలు? అవ్వదు. అంటే ఇక్కడ బ్యూటీ ఏంటంటే సార్ ఈ కథకి ఆ కాలేజ్ ఓనరే రాపించుకున్నాడు ఈ కథ. ఇలా ఒక ఐఐటి దాంట్లో చేద్దామని అంటే డైరెక్టర్తో ఉంటే తను నా దగ్గరికి వచ్చాడు. కాలేజ్ అక్కడ విజయనగరం దగ్గర కాదు సార్, ఇక్కడ హైదరాబాద్లోనే వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అని ఒకటి ఉంది. ఇక్కడ నుంచి సార్ ఇక్కడ వైజాగ్లో కూడా ఉంది. ఇక్కడ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ, అది డిఫెన్స్ అకాడమీ అనమాట. మనకి రేపు కాలేజ్ ఆ వైట్ షార్ట్లో చూస్తే కూడా బయట టైర్లు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరూ ఏంటంటే డిఫెన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అనమాట. అందుకే వీళ్ళకన్నా 4 పెచ్చ ఫిట్గా ఉంటారు. ఆ కట్లు కానీ హెయిర్ కట్లు కానీ, మనోడు కూడా అంత జుట్టేసుకుని ఉన్నాడు కానీ వాళ్ళ హెయిర్ కట్స్ కానీ వాళ్ళంతా వాళ్ళు కూడా ఎంత సపోర్టివ్గా ఎంత ఓపికగా చేశారు అసలు. లేకపోతే అవ్వదు నిజంగా. లక్కీ సినిమా వాళ్ళ మాత్రం నిజంగా చాలా లక్కీ ప్రొడ్యూసర్లు. ఏదైనా సరే ఏది కావాలన్నా దొరికేస్తాయి. కొంచెం అటు ఇటు అయినా కానీ వాళ్ళే వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎక్కడైనా ఇళ్లల్లో కూడా మనం షూటింగ్లు చేస్తుంటాం కదా, అమ్మో సినిమాకున్నగా గ్రేట్నెస్. అదే సార్, ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వచ్చి ఇటుకలు ఎత్తరంటే ఎవరు కానీ యాక్టింగ్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కనబడడానికి. అందరు వస్తారు. అదే అందరికీ బ్యూటీ అది. అదే సహజంగా ఏంటంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చూసిన ప్రతి అమ్మాయి నచ్చుతుంది. అలా ఎప్పుడైనా అనిపించిందా? కాలేజ్లో అయితే అందరూ బాగుంటారు. అందరు బాగుంటారా? గోకలింగ్ వస్తారు. పోనీ ఎవరన్నా గోకేవా? లేదు సార్, మొత్తం షూటింగ్లోనే అయిపోయింది సార్ ఫస్ట్ ఇయర్ మనది. ఫోక్సో ఉంటుంది తెలుసుగా. అదే పోయాను సార్. లేదు సార్, ఒక ఏదో ఇంటర్లో ఫస్ట్ ఇయర్లోనే 10-20 days వచ్చాను సార్. మిగతాదంతా షూట్లోనే అట్లలోనే వెళ్ళిపోయింది సార్. మరి ఫస్ట్ ఇయర్ ఎలా అయిపోయిందా? లేదు సార్, ఎగ్జామ్కి వెళ్ళి రాసేసి మళ్ళీ రాయాల్సి వచ్చిందిగా? లేదు సార్, లేదా అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ రాసి వస్తుంది. ఏ ఇయర్కి వచ్చాను, సో ఇది రాయాలి. ఏ గ్రూపు? సిఈసి సార్, అదే బెటర్ అని. నువ్వు? నేను ఎంపీసీ. A+B హోల్ క్యూబ్ ఎంత? నన్ను అడుగు. నేను బైపీసీ. నాకు ఇంగ్లీష్ ఫేవరెట్ సార్ సబ్జెక్ట్, అందుకన్నా. ఎంపీసీకి ఇంగ్లీష్కి సంబంధం ఏంట్రా? అదే క్వశ్చన్ బ్రో. సరే మ్యాథ్స్ ఏంటి? ఈ దీంట్లో మీరు ఎంపీసీయా బైపీసీయా? అందరం ఎంపీసీ. అందరు ఎంపీసీయా? అబ్బా, E=MC² గురించి అని చెప్పారా? అది ఐఐటీలో చెప్తా అంటారు. మళ్ళీ అతను నిత్యానంద్ చెప్పాడు అనకండి. హాస్టల్లోనే సరిపోయింది సార్. అదే సార్. ఫిజిక్స్ ఫిజిక్స్ కాదు, ఫిజిక్స్ అదే ఫిజిక్స్కి సంబంధించి ఏమని చెప్పు. ఫార్ములాస్ న్యూటన్స్ థర్డ్ అలాంటివి. న్యూటన్స్ థర్డ్ లా అంట. న్యూటన్స్ థర్డ్లో రిపీట్ కదా సార్. అంటే లైక్ నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటారు న్యూటన్స్ థర్డ్లో. యా ఎగ్జాక్ట్లీ అదే అన్న. అంటే మూడు ఒకటే. యాక్షన్ రియాక్షన్. యా సార్, ఎవ్రీ యాక్షన్ హాజ్ ఏ ఈక్వల్ రియాక్షన్. న్యూటన్స్ ఫస్ట్ లా ఏంటి? అది పైనుండి యాపిల్ పడింది సార్. సెకండ్ ఐడియా లేదు సార్, మాకు స్కూల్లో చెప్పలేదు. టోటల్గా ఎన్ని లాస్ ఉన్నాయి ఆయన? 3 లాస్. అంత లాస్ ఉంది ఆయనకి. కెమిస్ట్రీరా సార్? ఆ కెమిస్ట్రీ కాదు రోయ్ సార్, సొల్యూషన్ కలపడం అదే సార్. అంటే పులిహార కలపడం ఉందంటావు. ఆ ఒక్క దాంట్లో పులిహార కలపడానికి ఉంది మనకి. KMNO4 CO2 2 కలిపితే పొగలు వస్తాయి అన్నీ తెలుస్తారు అంతే. పొగలో మనం ఏమైనా చేయొచ్చు, అంతేగా ఎవరికి కనపడదు. నాకు తెలిసి ఈ ఎయిర్ అనే ఈ సిరీస్లో మాత్రం ఖచ్చితంగా చాలా విషయాల్లో చెప్పకనే మంచి మెసేజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా దీంట్లో. అంటే సార్ మేము ఇందులో కన్వే చేసింది ఏంటంటే, చెప్పింది కాదు అంటే జనరల్గా చెప్తే మెసేజ్ అయిపోతుంది కదా, కన్వే చేసింది ఏంటంటే అండర్ కరెంట్ మెసేజ్. అండర్ కరెంట్ ఒక్కటే సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు బాగా చదివావా చదవలేదని కాకుండా ఒక లైఫ్ చూసేది ఉంటుంది కదా సార్. ఒక 17, ఒక 16, 17 టైంలో 15 నుంచి 17 వరకు ఒక లైఫ్ చూస్తాం కదా. ఒక డిసిప్లిన్ అంటే బాడీ రెడీ చేసేస్తుంది. నువ్వు తర్వాత నువ్వు ఎంత గొప్పడవు ఎంత ఏమవుతావో తెలియదు, కానీ ఒక 18 గంటలు పనిచేయడానికి రెడీ అవ్వు అని చెప్పేసి తెలియకుండా బాడీ రెడీ అవుతుంది ఒక 18 గంటలు పనిచేయడానికి.
అలాగా ఒక ఇంటర్మీడియట్ ఆ జర్నీ దాంట్లోనే ఆ మెమరీస్ బిల్డ్ చేసుకోవటం కానీ ఫ్రెండ్స్ రావటం కానీ ఇది మెయిన్, ఇందుకనే చదవాలి ఇంటర్మీడియట్ అని చెప్పింది సార్ అది. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెఫినెట్గా అండి. నువ్వు 4 గోళ్ల మధ్య పొద్దాకల చదువు అనే దానికన్నా కూడా డెఫినెట్గా అది మాత్రం నిజం. కాలేజ్ లైఫ్ అనేది మళ్ళీ రాదు. ఈ సిరీస్ మీద ప్రజల్లో మీకు ఎటువంటి స్పందన రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? సహజంగా ఒక డైరెక్టర్, ఓకే ఈవెన్ దో మీరు ప్రొడక్షన్ అయినా కూడా ఒక డైరెక్టర్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది నిజంగా ప్రజల నుంచి ఎలాంటిది రావచ్చు అని. 2 ఉంటాయండి. ఒకటి బయటికి చెప్పేది, అంటే ఓవరాల్గా ఒక మాట అంటాం సహజంగా, సబ్కాన్షియస్లో చెప్పకుండా ఒకటి ఉంటుంది, కరెక్ట్ ఇలా కూడా జరగవచ్చు అని. అలాంటిది ఏమన్నా మీకు? అదే సార్, ఆ ప్రెషర్ తగ్గించే విషయమే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒకటి ఏంటంటే మనకి సిరీస్లో ఎక్కడ వాళ్ళ పేరెంట్స్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోరు, వీళ్ళు కూడా వీళ్ళంత ప్రెషర్కి లోనవుతున్నారని గురవరు. కానీ బయట నుంచి చూసేవాళ్ళకి మాత్రం అరే ఇది అన్యాయం రా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అదే కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే బయట చూస్తున్నా కదా పిల్లలు ఎంత మనుషం అని అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మన దాని వల్ల ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇంటర్లో చదివిన తర్వాతే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎంత ప్రెషర్ ఉంటుంది లోపల. ప్రాబ్లం ఏంటో తెలుసా, కొంతమంది ఇలాంటివి చూపించరు, తల్లిదండ్రులు చూపించరు కానీ చూస్తారు. వాళ్ళకి తెలియట్లేదు, దాచిపెడితే ఎక్కువ చూస్తారు, అదే వదిలేస్తే చూడరు. మంచి వీళ్ళు కరెక్ట్గానే కొడుతున్నారు, 90s అని కొట్టారు దెబ్బ, దాని తర్వాత 90s తర్వాత ఇంటర్మీడియట్ అని కొడుతున్నారు. మరి ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది, అనుమానం ఏం లేదు. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఈటీవీ యాక్సెప్ట్ చేయడానికి చాలా సతాయిస్తారు వాళ్ళు కంటెంట్ని. 100% చేయాలి, లేకపోతే కాంపిటేటివ్ కదా. ఈ పైగా సార్ ఆల్ థ్యాంక్స్. అదే సరే మీరు చెప్పండి రా, మీరు చెప్పండి రా. సో తను సందీప్ రాజు ఉన్నారంటే ఖచ్చితంగా కంటెంట్ లేకుండా వెళ్ళడు. సో తనకి నేనేమంటానంటే ఆపర్చునిటీస్ కన్నా తనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి అవార్డు అందుకున్నాడంటే ఆ వ్యక్తికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తను తీసే ప్రతి కంటెంట్ కూడా టువర్డ్స్ అకౌంటబిలిటీ ఉంటుంది సొసైటీకి. సో డెఫినెట్గా ఆయన విషయంలో మాకు ఎటువంటి డౌటు లేదు, మీ విషయంలోనే డౌటు, అది కూడా పోతుంది. సరదాగా నాన్న డెఫినెట్గా ఈటీవీ నుంచి వచ్చే ఈ కంటెంట్ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటుంది అంతా కూడా. పైగా మనం డైరెక్టర్ గారి గురించి చూసారా, ఎవడుంటే వాడి గురించే మాడతారా. సందీప్ అంటే డైరెక్టర్ ఏం చేయలే ఈ సినిమాలో. ఏమండి డైరెక్టర్ గారు, ఈ ఎయిర్నా బిడ్డలు ఏంటి చూశారు కదా మీరు, డైరెక్టర్ గురించి ఒక్క మాట చెప్పలే వీళ్ళు. నేను అప్పటి నుంచి చూస్తున్నా. ఏమండి నేను ఏ సినిమా చేసినా నా డైరెక్టర్ లేకపోయినా సరే నేను డైరెక్టరే సినిమా అని చెప్తా. కానీ ఈ నా కొడుకులు ఈయన ఇంకా పెద్ద సినిమా చేస్తున్నాడు కదా, నెక్స్ట్ సినిమా కోసం ఈయన గురించి మాట్లాడుతున్నారు. కానీ పాపం వీళ్ళకి వేషాలు ఇచ్చి వాటిని అద్భుతంగా రాసి వీళ్ళని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ని మర్చిపోయారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా వీళ్ళ ముగ్గురిని గుర్తుపెట్టుకోండి. వీళ్ళని మాత్రం నమ్మద్దు. ఎయిర్ బ్యాచ్ ఇది, గాలి బ్యాచ్ ఇది. వీళ్ళందరినీ గుర్తుపెట్టి, ముఖ్యంగా ఈ ఎయిర్ డైరెక్టర్ గారు, ఆయన ఎక్కడున్నారు రాలేదు, జోసఫ్ గారు చూడండి ఎంత దుర్మార్గులో వీళ్ళు. సందీప్ గారి గురించి దగ్గర ఉంటే సందీప్ గారి గురించి మాట్లాడుతున్నారు. సో కాబట్టి చూడండి వీళ్ళ సంగతి మీరు తేల్చండి. సో మీరు తీసిన, ఆయన డైరెక్టర్ తీసిన ఈ సినిమా ఏదైతే సిరీస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ రోజు ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను. నేను ఆ రోజే చెప్పాను 90s కంటే ఇంకా ఎక్కువ రేటింగ్ వస్తుంది అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్ అంతా అక్కడ కనపడింది మాకు. మరీ ముఖ్యంగా ఏదైతే పిల్లలకి విపరీతంగా మీరు 4 గోడల మధ్య కూర్చోబెట్టి చెప్తున్నటువంటి కళాశాల యాజమాన్యాలన్నిటికి కూడా ఈ సిరీస్ చూపించండి, కాసేపు ఎంజాయ్ చేస్తారు ఆ పిల్లలు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, నేను చెప్తున్నాను హిందీలో డబ్ చేసిన బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది అనుమానమే లేదు, ఎందుకంటే ఇది అందరి లైఫ్. ఖచ్చితంగా దీని రేటింగ్ వేరే లెవెల్, అంతే. కంగ్రాచులేషన్స్. అలాగే ఈటీవీ విన్కి కూడా థ్యాంక్స్. సాయికృష్ణ గారు, నితిన్ గారు, అందరూ మీ టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్ది ఇది. సరదాగా వాళ్ళతో నాకున్న క్లోజ్నెస్ తోటే అలా సరదాగా మనం ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు మాట్లాడాను. సో అది సరదానే, దాన్ని అలా తీసుకోకండి. సో మీరందరూ కూడా ఈ పిల్లల్ని వీళ్ళ ఫ్యూచర్ వీళ్ళందరినీ కూడా బ్లెస్ చేస్తారని ఆశిస్తూ, అలాగే మా సందీప్ రాజ్ ఆయన
ఇంకా మొగ్లీ ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నైస్ టాకింగ్ టు యూ ఆల్ థ్యాంక్ యూ